కలిగించేది. రాజకీయం కాదని ఏమున్నాయి, ఎవరు ఏ నాయకులు ఏం హెల్ప్ చేస్తారు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు గారు తప్పు చేస్తుంటే పెట్టండి, సాక్ష్యాలు చూపించండి. డబ్బులు ఇప్పుడు అదేదో 370 కోట్ల ₹3 చూపించాల, చివరికి మా పార్టీ ఆఫీస్ ఫండ్ ఎలక్ట్రల్ బాండ్స్ చూపించి ఇదేదో మాకు 27 కోట్లు ఇచ్చి చెప్పారు. అది కూడా ఇలా ఫండ్ అని తేలిపోయింది. సో నేను అన్నది ఏంటంటే, బలమైన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయని చెప్పారు. మీ చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు, విజయ్ గానీ అలాగే సిబిసి చిప్ కానీ 3-4 చోట్ల విదేశాల్లో కూడా అవకాశం ఉంటే పెట్టిన మన భారతదేశంలో ప్రెస్ మీట్ పెట్టేశారు. మరి పెట్టి చెప్పిన తర్వాత షోమి నేను ఇప్పుడు సిమెంట్స్ కంపెనీతో కానీ లేదంటే డిజైన్టెక్ కంపెనీతో కానీ ఒప్పందాలు కుదుర్చుకున్న భారతదేశ ప్రభుత్వం అంతరాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది, కోట్లు ఈ డబ్బులు ఈ విధంగా చంద్రబాబు నాయుడుకి వచ్చాయి, ఆ డబ్బులు సూట్ కేసుగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి సాక్ష్యం అది చూపించుంటే కొంత యాక్సెప్ట్ చేసేదేమో. కానీ అవేమీ లేకుండా లేదని ఏం చెప్పలేదు కదా, ప్రాథమిక ట్రయల్ కేసులో ట్రయల్లో చాలా వస్తాయి సార్. ఈలో చాలా అవినీతి జరగలేదని క్లీన్ చిట్ ఇవ్వలేదు కదా ఇక్కడ. నేను అవినీతి జరిగింది జరగలేదు నేను చేర్చకూడదు. మీరు సుప్రీంకోర్టు హైకోర్టులో కేసినప్పుడు నేను మీకు చెప్పలేదు, ఎందుకంటే నేను చేయలేదు, మా వాళ్ళు వాదించేటప్పుడు అవినీతి లేకపోయినా అని కూడా వాదించారు కదా. కానీ అక్కడ అవినీతి అంశాలకు సంబంధించి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు కూడా. ఓన్లీ సాయి గారు మీ ప్రశ్నకు తప్పుంది. ఈ స్టేజ్ లో అవినీతి జరిగింది కదండి సుప్రీంకోర్టు